కూటమి ప్రభుత్వ పాలన అవినీతికి కేంద్ర బిందువుగా మారిందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వ్యవసాయ పరికరాల కొనుగోలులో మంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆగ్రోస్ జీఎం రాజమోహన్ పై కమిషన్ల కోసం ఒత్తిడి తెచ్చారని, అచ్చెన్నాయుడు బెదిరింపులు భరించలేకే రాజమోహన్ సెలవుపై వెళ్లిపోయారని సీతారాం విమర్శలు గుప్పించారు. వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నటువంటిది ఇవాళ పేపర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. వ్యవసాయ యంత్ర పరికరాల కాంట్రాక్ట్ భారీ అవినీతికి స్కెచ్ వేసి వ్యవసాయ మంత్రి మరియు ఆయన ఓఎస్టీ చేసినటువంటి ఈ నిర్వాకానికి ఇది ప్రబల నిదర్శనం. వ్యవసాయ పనిముట్లు మరియు యంత్ర పరికరాలు రేట్లు పెంచి కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారు. ఆగ్రోస్ జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడి పదే పదే చేయడం మీద మీ అంతు చూస్తామని డీల్ కుదర్చకపోతే బెదిరింపులు. ఈ నేపథ్యంలో ఆగ్రోస్ జీఎం చంద్రమోహన్ గారు నేను ఇంకా పని చేయలేను, స్వతంత్రంగా ఇక్కడ నేను పని చేయలేను అని చెప్పి నిశ్చయానికి వచ్చి అప్లైడ్ ఫర్ లాంగ్ లీవ్ టు ది గవర్నమెంట్.